ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి నిన్న విజయవాడ ఎంపీ కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అంశం ఒక హాట్ టాపిక్ అయితే ఈరోజు ఇదే జిల్లాకు సంబంధించి 2-3 మార్పులు చోటు చేసుకోవడం వైసీపీ సిట్టింగ్లు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్న వాతావరణం హీటు పుట్టిస్తోంది. పెనమలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రేపు హైదరాబాద్లో చంద్రబాబును కలవనున్నారు పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి. టీడీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే టీడీపీ హైకమాండ్తో పార్టీలో చేరికపై ఆయన చర్చించారు. పార్థసారథికి నూజివీడు సీటు ఇవ్వడానికి టీడీపీ అధినేత సిద్ధంగా ఉన్నారు. అయితే పెనమలూరు సీటే కావాలని ఆయన పట్టుబడుతున్నారు. అధికార పార్టీలో పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గాలపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది. పెనమలూరు నుంచి జోగి రమేష్ను బరిలో దింపనుంది వైసీపీ. అలాగే పెడన నుంచి ఉప్పల హారిక పేరు ఫైనల్ చేశారు సీఎం జగన్. ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసింది వైసీపీ హైకమాండ్. ఈ 2 పరిణామాలపై మాట్లాడబోతున్నాం. సిద్ధంగా ఉన్నారు మా టీడీపీ ప్రతినిధి రవిచంద్. అసలు ఏం జరుగుతోంది? దాదాపు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరడం రంగం సిద్ధమైపోయింది. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరుకు ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ను వైఎస్ఆర్ పార్టీ హైకమాండ్ అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది. అయితే పెనమలూరు ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది, నూజివీడు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వార్తల్లో వాస్తవం ఎంత? నిజంగా అసలు సీటు కోసం చర్చ జరిగిందా? ఇంకా ఎంతమంది టీడీపీలో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సతీష్, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక మలుపులైతే తిరుగుతున్నాయి గత 4 రోజుల నుంచి అని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు టీడీపీ హైకమాండ్తో టచ్లోకి వచ్చారు. పార్థసారథి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇప్పటికీ 2 సార్లు చంద్రబాబును కలిశారు. రేపు అఫీషియల్గా మరలా కలవబోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం వచ్చింది. ముఖ్యంగా పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలో మరలా పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే టీడీపీ హైకమాండ్కి కొంత ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గం అనేది మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గాన్ని కేటాయిస్తూ టీడీపీ వస్తూ ఉంది. అక్కడ బోడే ప్రసాద్ కూడా ఇన్ఛార్జిగా బాగా పనిచేస్తున్నారనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏదైతే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ ఒకసారి ఎందుకంటే 3 సార్లు కూడా వెంటనే 2009 తర్వాత కూడా 3 సార్లు కూడా వెంటనే ఓడిపోయింది అక్కడ. అందుకని ఈసారి క్యాండిడేట్ ని మారిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్థసారథిని అక్కడ పెట్టాలనే ఆలోచన టీడీపీ హైకమాండ్కి వచ్చింది. ఈ ప్రతిపాదన కూడా ఆయన ముందుంచినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు ఏదైతే పెనమలూరులో అవినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే 2004 ఉయ్యూరులో కలిపి పెనమలూరు ఉండేది. తర్వాత 2009లో కూడా గెలిచారు, అదేవిధంగా మొన్న కూడా గెలిచారు. మొత్తం 3 సార్లు ఈ ప్రాంతం నుంచి ఆయన గెలిచిన మీదట అక్కడ కొంత ప్రజలతో మమేకమైన సంబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో నేను ఇక్కడే పోటీ చేస్తానని చంద్రబాబు దగ్గర గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ ప్రస్తుతానికి ఈ చర్చను ముగించి ముందుగా పార్టీలో చేరిన తర్వాత చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటే చేస్తామని కొంత పార్థసారథికి హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలో కూడా కీలక నిర్ణయం తీసుకుని మంత్రి జోగి రమేష్ కి అక్కడే బాధ్యులుగా నియమించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే పార్థసారథికి ఇంకా టీడీపీలో చేరక తప్పని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి చంద్రబాబుని ఆయన కలుస్తూ ఉన్నారు. కలిసిన తర్వాత సీటు ఏ సీట్ అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడ ఎవరైతే బోడే ప్రసాద్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది అవుతుందో చూడాల్సి ఉంది. వారందరికీ కూడా భవిష్యత్తు ఏదైతే రాజకీయ భవిష్యత్తు మేము కల్పిస్తామని అధినేత వారికి భరోసా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నుంచి ఒక ఒత్తిడి ఎక్కువగా ఉంది టీడీపీలోకి రావడానికి. వారంతా కూడా అధికార పార్టీలో సీట్ల కేటాయింపు క్రమంలో కొంత సీట్లు లేని వారు కావచ్చు, అదేవిధంగా అసంతృప్తికి గురైన వారు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చేరడానికైతే అధిష్టాన వర్గ పెద్దల్ని, టీడీపీ అధిష్టాన వర్గ పెద్దల్ని సంప్రదించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కావచ్చు, మరొకరిద్దరు కూడా టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది జనసేన కూడా టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఏదైనా కొంత ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు అయితే ఆసక్తికరంగా
మారాయి. ముఖ్యంగా పార్థసారథి విషయం చూసుకుంటే కనుక పార్థసారథి గత వారం రోజుల నుంచి కూడా యాదవ్ సామాజిక వర్గ ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఆయనకి గతంలో మంత్రి పదవి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో రాలేదనే అసంతృప్తి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అందరితో కూడా చర్చిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందరం కలిసి అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఏదైతే పార్థసారథి గత వారం రోజుల నుంచి కూడా ఆయా సంఘాలతో చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత తెలుగుదేశం పార్టీకి అయితే అడ్వాంటేజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీరంతా కూడా యాదవ్ సామాజిక వర్గంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి పార్థసారథి. వీరి తండ్రి కేపీ రెడ్డి కూడా గతంలో ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, టీడీపీలో కూడా ఉన్నత పదవులు అనుభవించి ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా పార్థసారథిని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీలోకి చేర్చుకొని రాజకీయంగా 2024 ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్థసారథికి అత్యంత ప్రాధాన్యత అయితే టీడీపీ ఇస్తోంది. సతీష్, అంటే రవిచంద్ర మీరు ఆల్రెడీ ప్రస్తావించారు, జోగు రమేష్ను ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి ఇంకా పార్థసారథికి టీడీపీలో చేరక తప్పని పరిస్థితిని అన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసి మన ఇద్దరం అది డిస్కస్ చేశాం. ఇక రెండోది తిరువూరుకు సంబంధించి మనం చూస్తే టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న స్వామిదాస్కు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ క్లియర్ చేసింది, ఆయన ఇన్ఛార్జ్గా నియమించింది అఫీషియల్గా. దానికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతోంది. ఇటు తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధి టీడీపీలో చేరడం సిద్ధమని అంటున్నారు. ఒకవేళ ఆయన టీడీపీలో చేరితే తిరువూరు ఇన్ఛార్జ్గా ఆయన నియమించే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే తిరువూరు నుంచి ఇంకా వేరొకరు ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావచ్చా? అంటే ప్రస్తుతం తిరువూరు నుంచి సేవల దేవదత్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఈ రోజు వైసీపీలో చేరారో ఆయన ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా లేరని చెప్పుకోవచ్చు. స్వామిదాసు టీడీపీ ఇన్ఛార్జిగా లేరు. 2019 ఎన్నికల్లో అక్కడ తిరువూరు నుంచి ఎవరైతే జవహర్, అప్పుడు మంత్రిగా ఉన్న జవహర్ అక్కడ పోటీ చేశారు. అప్పటి నుంచి కూడా జవహర్ కొంతకాలం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తర్వాత సేవల దేవదత్తుని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఏదైతే ఇతనికి చాలా సార్లు కూడా స్వామిదాసుకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా 4 సార్లు వరుసగా ఓటమి చెందిన తర్వాత ఆయన పక్కన పెట్టారు. ఆయన ఈ సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఎవరైతే అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారో రక్షణ నిధి టీడీపీ హైకమాండ్ కి టచ్ లోకి వచ్చారు. కానీ ఈ రక్షణ నిధి వ్యవహారంపై పార్టీలో చేర్చుకోవడం వరకు ఓకే, కానీ ఆయన్ని ఏ విధంగా అంటే రక్షణ నిధికి యాంటీ అయితే గట్టిగా ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి ఆయన అపోజ్ చేసే వర్గం ఎక్కువ ఉంది. కేసినేని చిన్ని వర్గం అంతా కూడా తిరువూరులో వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రూప్ పాలిటిక్స్ లో భాగంగా రక్షణ నిధితో వాళ్ళంతా ఫైట్ చేసిన పరిస్థితి ఉంది. టీడీపీ నేతలంతా కూడా రక్షణ నిధి అవినీతిపై కూడా చంద్రబాబు నిన్ననే తిరువూరు బహిరంగ సభలో తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. అయితే కొంత అయితే ఆచితూచి స్పందిస్తున్నారు. అంటే రక్షణ నిధికి ఒకవేళ ఇవ్వాలంటే కనుక తిరువూరు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఎట్టి పరిస్థితిలో చేర్చుకుంటే కనుక ఆయన పామర్రు సీటు అవకాశం ఉందనే ఒక చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. పార్టీ హైకమాండ్ మట్టికి ఇంతవరకు కూడా తన మనసులోని భావాలను ఎవరికి వ్యక్తపరచలేదు. ఎందుకంటే రక్షణ నిధి చేరతానంటే ఎటువంటి షరతులు లేకుండా చేర్చుకునే అవకాశం ఉంది, కానీ సీటు గ్యారంటీ లేదనే అంశం అయితే టీడీపీలో చర్చ జరుగుతుంది. సతీష్, రైట్ రవిచంద్, మనం చూస్తున్నాం మా టీడీపీ ప్రతినిధి రవిచంద్ అందిస్తున్న అప్డేట్స్ ప్రకారం నూజివీడు నుంచి పోటీ చేయించే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు పార్థసారథిని. ఎందుకంటే నూజివీడు అందరిని ద్రాక్షలాగా ఉంది తెలుగుదేశం పార్టీకి. గత 3-4 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. కొంత యాదవ కమ్యూనిటీ ఓటు బ్యాంక్ ప్రధానంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ పెనమలూరుతో నా బంధం పెనవేసుకుపోయింది కాబట్టి ఖచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తాను, డీలిమిటేషన్కి ముందు డీలిమిటేషన్ తర్వాత నేను అక్కడి నుంచే 3 సార్లు విజయం సాధించాను కాబట్టి దయచేసి నా నియోజకవర్గం మార్చొద్దని పార్థసారథి చంద్రబాబు నాయుడును అడుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకి చంద్రబాబు నాయుడును పార్థసారథి కలవబోతున్నారు. అఫీషియల్గా పార్టీలో చేరిన తర్వాత పోటీ చేసే స్థానంపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.